ఒకసారి ఈ పాట చూడండి ఫ్రెండ్స్. గుంజి 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 అసలు ఏం పాట రా అది? ఆ డైరెక్టర్ ఎవడు? నువ్వు పాడడం ఏంది స్టేజ్ మీద? ఆ బూతులేంది? ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడమేనారా? మీ నాన్న సీరియల్లో బాగా నటించింది, మంచి యాక్టర్. ఆయన మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోడు అనే విషయం నాకు తెలుసు. ఆయన మాట కూడా నువ్వు వినట్లేదు అనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది. కొంచెమన్నా సిగ్గుచరం ఉండాలి. కష్టపడు, హిట్ రాదు, రాకపోతే మరింత కష్టపడు. అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. కానీ నీ యాటిట్యూడ్ ఏందిరా బాబు? నాకు అర్థమైతలేదు. ఎంతో మంది హీరోస్ కష్టపడుతున్నారు, చిన్న హీరోస్ ఉన్నారు, ఫ్లాపులలో ఉన్నారు. అయితే వాళ్ళందరూ హిట్ల కోసం ఇట్లే చేస్తున్నారా? ఇంకా డెడికేషన్ చూపిస్తున్నారు. నువ్వేంద్రా నాయనా, నీ యాటిట్యూడ్ ఏంది? నువ్వేంది? అసలు నువ్వు ఏం మాట్లాడతావో అర్థం కాదు. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. స్టేజ్ మీద పాడే పాట రాది. అండ్ ఆడియన్స్కి, వ్యూవర్స్కి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇవన్నీ చూసుకుంటూ ఉండొద్దండి. ఇక్కడ ఎక్కడి దాకా ఇది ఎక్కడి దాకా వెళ్ళాలి? మొన్న ఎవరో లేడీ డైరెక్టర్ ఆట టాక్సిక్ ట్రైలర్ చూశారు కదా మీరు. ఏంది అది? ఎక్కడ బతుకుతున్నాం? అడివా జంతువులమా మనం? నాకు అర్థమవుతలేదు. వీడియో కూడా ఇట్లా మోపోయిండు. దీన్ని అస్సలు ఎంటర్టైన్ చేయొద్దండి. దీన్ని కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి మనం అంతా కూడా. సో రెస్పాండ్ కావాలి అందరం. ఇది మంచి విషయం కానే కాదు. ఇది సొసైటీకి చాలా హానికరమైనది. కొంచెం అరుచుకోండి, గట్టిగా అరుచుకోండి.